ఇది వచ్చేసి వివేకానంద చారిటీ హాస్పిటల్ అంట. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో, వివేకానంద స్వామికి గుర్తుగా అయితే ఈ హాస్పిటల్‌ని ఉత్తరప్రదేశ్‌లో అయితే కట్టారనమాట. ఇక్కడ ఉత్తరప్రదేశ్‌లో ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడికే వస్తారనమాట. అండ్ ఇక్కడ ఫ్రీ కూడా అంట. నాకు లోపలికొచ్చిన తర్వాతే తెలిసింది. సో, వివేకానంద స్వామికి గుర్తుగా ఎన్నో హాస్పిటల్స్ అండ్ ఎన్నో కాలేజెస్ ఉన్నాయని నేనైతే విన్నాననమాట. ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నాను. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉందనమాట వివేకానంద హాస్పిటల్. ఇది డాక్టర్ క్వార్టర్సెస్. డాక్టర్ కూడా ఇక్కడే ఉంటారంట క్వార్టర్సెస్‌లో వెనకాలనే. అండ్ ఎక్కడెక్కడనో నుంచి వచ్చి అయితే ఇక్కడ డ్యూటీస్ చేస్తూ ఉంటారనమాట. నర్సెస్ తర్వాత డాక్టర్స్ అంతాను. ఇక్కడ చూడండి రిక్షాలైతే ఇలా ఉంటాయన్నమాట. అండ్ చూడడానికి లోపలైతే చాలా పీస్‌ఫుల్ అండ్ నిజంగా చాలా బాగుంది ఈ హాస్పిటల్ అయితే. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పేషెంట్స్‌కి తర్వాత పేషెంట్స్ కోసం వచ్చి వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకు కూడాను ఇక్కడ ఉండడానికి కూడా ప్లేస్ చాలా బాగుంది. అండ్ నేనైతే చూస్తున్నామన్నమాట ఎలా ఉంది అనేసి. నిజంగా చాలా బాగుంది. ఇంకొకటి ఏమంటే మేము రూట్ మిస్ అయిపోయినాం అనమాట. లోపలికైతే వచ్చాము. రిటర్న్ బయటికి ఎలా వెళ్ళాలో రూట్ అయితే తెలియట్లేదు మాకు. అందుకే మొత్తం హాస్పిటల్ అంతా ఒక రౌండ్ అయితే వేస్తాం. అందరు చూస్తున్నారనమాట, ఏంటి వీరు ఇట్లా తిరుగుతున్నారు అనేసి. తర్వాత హాస్పిటల్ వెనక్కి వెళ్ళాం. అక్కడ ఏం లేదు, వచ్చేసామన్నమాట. చూడండి అక్కడ రాసినారు వివేకానంద స్వామి చారిటబుల్ హాస్పిటల్ అని. నిజంగా అయితే చాలా బాగుంది. ఎవరైనా ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళు లేదంటే మన సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ హాస్పిటల్కి వెళ్ళారా ఎప్పుడైనా, ఇక్కడ మీరు చూపించుకున్నా అనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే నిజంగా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి ఎంతమంది ఉన్నారో. వివేకానంద స్వామి విగ్రహం చూడండి ఎలా ఉందో. నిజంగా అంటే తను లేకపోయినా జీవితాంతం మనం గుర్తుపెట్టుకొని ఎన్నో మంచి పనులు అయితే చేశారండి.